ఈ రోజు అయితే మనం హైదరాబాద్ టు వైజాగ్ అయితే జర్నీ చేయబోతున్నాం. ఇక్కడ మెయిన్ బస్ అయితే ఎక్కిస్తారు. లగేజ్ ట్యాగ్ చూసారు కదా, ఇప్పుడే క్యాప్టెన్ కూడా చేంజ్ అయ్యారు. డిన్నర్ బ్రేక్ అయిన తర్వాత ప్లీజ్ ఇన్ఫార్మ్ ద మార్షల్ ఐఎమ్ ఎమర్జెన్సీ అని మెసేజ్ పెట్టాము. మన జర్నీలో ఫస్ట్ టోల్ వాష్రూమ్ అయితే ఆపిరు. ఖమ్మం సిటీ అయితే క్రాస్ అయినా ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఇమ్మీడియట్లీ ప్రాబ్లమ్ అయితే రెక్టిఫై చేస్తారు. కస్టమర్ సపోర్ట్ నుంచి అయితే కాల్ వచ్చింది. ఇమ్మీడియట్లీ డ్రైవర్ కి ముఖం కడిగి వీడియో పంపంగానే వాళ్ళ ద్వారా కూడా రెస్పాన్స్ వచ్చింది. గ్రీన్ ఫీల్డ్ హైవే అయితే మన ఛానల్లో చూసారు కదా, సన్ రైజ్ ఫైనల్ గా అయితే మనం డ్రాపింగ్ పాయింట్ కి అయితే వచ్చాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం హైదరాబాద్ టు వైజాగ్ అయితే జర్నీ చేయబోతున్నాం. ప్రస్తుతం అయితే మియాపూర్ లో ఉన్నాం మనము. ఈ రోజు అయితే కొత్తగా మియాపూర్ నుంచి అయితే స్టార్ట్ చేసినాం లాగు. బస్సు డీటెయిల్స్ ఏంది, ఏ ప్రైస్ లో మనం టికెట్ కొన్నాము, లోపల హ్యూమినిటీస్ ఏంది, అవన్నీ అయితే చూపిస్తాను. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఏ బస్ లో జర్నీ చేయబోతున్నామో బస్ రాగానే అయితే చూపిస్తాను. చూసారు కదా, ఇదే మన జింగ్ బస్ ప్లస్. దీంట్లోనే మనం హైదరాబాద్ టు వైజాగ్ అయితే జర్నీ చేయబోతున్నాం. ఇది స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మియాపూర్ కేఎస్ బేకరీ దగ్గర బోర్డింగ్ పాయింట్ ఉంటుంది. ఫస్ట్ పాయింట్ 6:30 అన్నట్టు. ఇది ఈ బస్ లో లోపల ఇంటీరియర్ అండ్ బెడ్షీట్, బ్లాంకెట్స్, సీట్లు ఎలా ఉన్నాయి అన్ని చూద్దాం ఒకసారి. మనము లోపలికి అయితే వెళ్దాము బస్ లో, క్యాబిన్ లోకి. అన్న హాయ్ అన్న. అన్న మీ పేరు? రాజు. ఎన్ని ఇయర్స్ అన్న ఎక్స్పీరియన్స్? 26 ఇయర్స్. అన్న వచ్చేసి ఊరెక్కడ? తునియా, మండపేట. ఓకే అన్న మండపేట, తూర్పుగోదావరి జిల్లా. పైలట్ వచ్చేసి ఈ రోజు అన్న పేరు రాజు. అన్నతోటి అయితే జర్నీ చేయబోతున్నాం. మనం ఇంటీరియర్ అయితే చూద్దాం లోపల ఏ విధంగా ఉందో. వావ్, లోపలికి రాగానే బస్సు స్మెల్ అయితే చాలా బాగుంది లోపల. అండ్ వైట్స్ తోటి చాలా పీస్ఫుల్ అయితే కనబడుతున్నాయి, వైట్స్ వేసారు కాబట్టి. వచ్చేసి మనకు ఐచర్ చాసిస్, వీరా బాడీ బిల్డింగ్, సీట్ కమ్ స్లీపర్ అన్నట్టు. కింద సీట్స్, పైన డబల్ బెర్త్, ఇక్కడ సింగిల్ బెర్త్లు అయితే ఉంటాయి. పైన కింద సింగిల్ బెర్త్ అయితే ఉంటాయి. ఇక్కడ పైన డబల్ బెర్త్లు అండ్ సీట్స్ అయితే కనబడుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైర్ సిలిండర్ ఒకటి, హ్యామర్ అండ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ అయితే ఇక్కడ ఒకటి ఉంది. రైట్ సైడ్ కూడా దీనికి ఎమర్జెన్సీ డోర్ అయితే ఉన్నది, చూద్దాము. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి, ఎమర్జెన్సీ డోర్ ప్లస్ హ్యామర్. ప్రతి సీట్ కు హ్యామర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే సేఫ్టీ ప్రికాషన్ లో అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అయితే వీళ్ళు ఫాలో అవుతారు అన్నట్టు. ఇది వచ్చేసి జింగ్ బస్ ప్లస్. ఇంటీరియర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి, చూసారు కదా. మనకు ఛార్జింగ్ పోర్ట్ అండ్ రీడింగ్ ల్యాంప్, హ్యామర్స్ ప్లస్ బ్లాంకెట్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంది. ఈ రోజు అయితే మనం దీంట్లో జర్నీ ఎక్స్పీరియన్స్ అనేది మీకు పూర్తిగా వివరిస్తాను. జర్నీ ఏ విధంగా ఉన్నది, ప్రతి డ్రాపింగ్ పాయింట్ అండ్ బోర్డింగ్ పాయింట్ కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. బస్సు చూసారు కదా, జింగ్ బస్సు. పైన చూడండి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్, అన్ని డోర్లు మనకు అన్ని అద్దాలు అయితే ఎమర్జెన్సీ ఎగ్జిట్స్. చూసారు కదా, డౌన్లోడ్ ది జింగ్ బస్ యాప్. నేనైతే జింగ్ బస్ యాప్ లో టికెట్ బుక్ చేశాను. డీటెయిల్స్ అనేది ముంగట మీకు చెప్తాను అన్నట్టు. మనం ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పాయింట్ వరకు అయితే ఈ బస్ లో జర్నీ చేస్తాము. ఈ జర్నీని నాతో పాటే ఎక్స్పీరియన్స్ చేయండి, మీరు కూడా వీడియో చూస్తూ. బస్ వచ్చేసి 6:30, 6:25 అయింది, స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, 6:30కి మియాపూర్ కేఎస్ బేకరీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ఇక్కడ మియాపూర్ నుంచి స్టార్ట్ అయ్యి ఆల్విన్ అండ్ మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి నుంచి అలా గచ్చిబౌలి నుంచి అవుటర్ ఎక్కేసి మనము ఎల్బీ నగర్ కి అయితే వెళ్ళిపోతాము. చూద్దాం ఈ రోడ్ అంతా ఎలా ఉంది. ఇది మెయిన్ బస్ కాబట్టి మనకు అవుట్స్కట్స్ అయితే వస్తుంది. మనకు సిటీ మియాపూర్ నుంచి పికప్ వ్యాన్ అయితే ఉంటది అన్నట్టు. పికప్ వ్యాన్ వచ్చేసి మియాపూర్, కేపీహెచ్పి, కుక్కట్పల్లి, ఎర్రగడ్డ, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, లక్డీకాపూల్ నుంచి మనకు అక్కడ ఎల్బీ నగర్ లో జాయిన్ అయ్యి అక్కడ మెయిన్ బస్ అయితే ఎక్కిస్తారు. ఫ్లెక్సిబుల్ బోర్డింగ్ పాయింట్స్ అండ్ డ్రాపింగ్ పాయింట్స్ తోటి అయితే జింగ్ బస్ ప్లస్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బోర్డింగ్ పాయింట్ అయితే చూద్దాం ఇప్పుడు. అన్ని బోర్డింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. మెయిన్ సిటీ ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో, ఈవెన్ సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్ నుంచి కూడా మనకు బోర్డింగ్ పాయింట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ బస్ కు వచ్చేసి 2 క్యాప్టెన్లు, ఒక హెల్పర్, ఒక మార్షల్ అయితే ఉంటారు అన్నట్టు. మనకు పికప్ గానీ బోర్డింగ్ గానీ అనేది మార్షల్ అన్న అయితే చూసుకుంటారు. అన్న మీ పేరు?
అశోక్ అన్న పేరు. మొత్తం డ్రాపింగ్ పాయింట్స్ గానీ పికప్ గానీ కస్టమర్ తో మాట్లాడేది మొత్తం అన్ననే, మార్షల్ అనేది చూసుకుంటారు. క్యాప్టన్స్ కి ఎటువంటి సంబంధం లేదు. మీకు 24/7 మన మార్షల్ అయితే బస్ లో అవైలబుల్ గా ఉంటాడు అన్నట్టు. ప్రాబ్లం ఉన్నా కూడా చెప్తే అన్న ఇమీడియట్లీ రెక్టిఫై అయితే చేసుకుంటారు. మార్షల్ వచ్చేసి 1 hour బిఫోరే కాల్ చేసి బోర్డింగ్ పాయింట్ అయితే మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అన్నట్టు. ఇక్కడ పలాన్ దగ్గర ఉంటుంది, పలాన్ దగ్గర రాండి అని 1 hour బిఫోర్ అయితే కాల్ అయితే ఉంటుంది. ఇవన్నీ అనేది మార్షల్ మొత్తం చూసుకుంటారు అన్నట్టు. ప్రస్తుతం లింగంపల్లిలో అవుతున్నాము. మనం లింగంపల్లి బస్ స్టాప్ లో అయితే బోర్డింగ్ ఉంటుంది. బోర్డింగ్ టైం వచ్చేసి 6:50, 7 o'clock డిపార్చర్ అవుతుంది బస్ అయితే. పోలీస్ స్టేషన్ ముంగటనే బస్ స్టాప్ లో అయితే బోర్డింగ్ పాయింట్ అయితే ఉన్నది అన్నట్టు. ప్రస్తుతం మనం లింగంపల్లిలో ఉన్నాం. నెక్స్ట్ నల్లగండ్ల ఫ్లైఓవర్ ఎక్కి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్టేడియం అండ్ ఓఆర్ఆర్ నుంచి డైరెక్ట్ ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళిపోతుంది. గచ్చిబౌలి స్టేడియం కి అయితే వచ్చేసినాము. ఎవ్రీ బోర్డింగ్ పాయింట్ లో మనకు 10 minutes అయితే టైం ఉంటుంది. ఆన్ టైం డిపార్చర్ అండ్ ఆన్ టైం బోర్డింగ్ అయితే కంపల్సరీ. జింగ్ బస్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేస్తున్నాము. ఇక్కడ మనకు బోర్డింగ్ పాయింట్ వచ్చేసి 7:30, 10 minutes ఇక్కడ వెయిట్ చేసి 7:40కి డిపార్చర్ అయితే అవుతుంది. ఓకే, ప్రస్తుతం మనం ఓఆర్ఆర్ ఎయిర్పోర్ట్ బస్ స్టాప్ దగ్గర అవుతున్నాం. పుష్పక్ బస్ స్టాప్ అంటారు, ఔటర్ రింగ్ రోడ్. ఇది మన బోర్డింగ్ పాయింట్. 7:40కి అయితే డిపార్చర్ అవుతుంది. బోర్డింగ్ పాయింట్ కి అయితే వచ్చాం కదా. మార్షల్ అయితే ప్రతి ఒక్కరికి మళ్ళీ కస్టమర్స్ కాల్ చేసి ఇన్ఫార్మ్ అయితే చేస్తున్నారు. మార్షల్ అయితే ఎవ్రీ టైం మానిటరింగ్ అయితే చేసుకుంటారు అన్నట్టు కస్టమర్స్ కి. గచ్చిబౌలి అయితే స్టార్ట్ అయిపోయినాం. గచ్చిబౌలి పికప్ అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 7:40కి అయితే డిపార్చర్ అయితే బస్ అయిపోయింది. మనం ఓఆర్ఆర్ మీద ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్ కేఎల్ఎం బోర్డింగ్ పాయింట్ అయితే ఉంటది 8:50. మా పైలట్ రాజు గారే ఉన్నారు. ఈ బస్సు టికెట్ వచ్చేసి జింగ్ బస్ యాప్ లో బుక్ చేసుకున్నాము. ఇద్దరం ట్రావెల్ చేస్తున్నాము. మా సీట్ నెంబర్ వచ్చేసి UD1 UD2. జింగ్ బస్ యాప్ లో కొత్తగా రూట్ పాస్ అనే ఆప్షన్ చాలా బాగుంది. రూట్ పాస్ తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మనకు సీటర్ వచ్చేసి 599, షేర్డ్ స్లీపర్ వచ్చేసి 899 అండ్ సింగిల్ స్లీపర్ వచ్చేసి 1099. మనకు 6 months వరకు వ్యాలిడ్ అయితే ఉంటుంది. ఈ రూట్ పాస్ ఎట్లా అప్లై చేయాలంటే మనకు జింగ్ బస్ యాప్ లో ఓపెన్ చేసిన తర్వాత మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత రూట్ పాస్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇది సెలెక్ట్ చేసేసి మనం హైదరాబాద్ టు వైజాగ్ రూట్ సెలెక్ట్ చేసుకొని చూడండి, ఇక్కడ 99 రూపీస్కే ఉన్నది. బైనో మీద క్లిక్ చేసేసి 99 రూపీస్ పెట్టి రూట్ పాస్ తీసుకుంటే పైన చూడండి సీటర్ వచ్చేసి 599, షేర్డ్ సీట్ వచ్చేసి 899 అండ్ సింగిల్ సీట్ 1099కే వస్తుంది. జింగ్ బస్ వాళ్ళు అయితే టైం పంచువాలిటీ కరెక్ట్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. డిపార్చర్ టైం అయిపోయినా 3 minutes వెయిట్ చేసి అయితే బస్ అయితే డిపార్చర్ చేసేస్తారు. ఇది ఒకటి చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నెక్స్ట్ కస్టమర్ కి ఇబ్బంది పడకుండా నెక్స్ట్ కస్టమర్ కూడా ఆన్ టైం బోర్డింగ్ లో ఉండి డిపార్చర్ అవ్వడానికి చాలా బాగుంటది. ఇది కస్టమర్ ఒకవేళ డిపార్చర్ టైం కి లేట్ అయినా కూడా మార్షల్ అయితే కస్టమర్ సపోర్ట్ కి మెసేజ్ చేసి బస్సు తీయాలన్నా వద్దని పర్మిషన్ తీసుకొని అయితే బస్సు అయితే మూవ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ 8:40కి అయితే ఔటర్ రింగ్ రోడ్ దిగేసాము. 8:50 KLM బోర్డింగ్ పాయింట్. 8:50 అయింది టైం. 8:52 KLM ఫ్యాషన్ మాల్ బోర్డింగ్ పాయింట్ దగ్గరకి అయితే వచ్చేసాం మనం. రైట్ టైం లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ యూటర్న్ తీసుకోగానే మన బోర్డింగ్ పాయింట్ అయితే వచ్చేస్తుంది. KLM షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ 10 minutes లో డిపార్చర్ అయితే అయిపోతుంది. బండి వ్యాన్ కూడా వచ్చేసింది చూడండి. సిటీలో పికప్ చేసుకొని వ్యాన్ అయితే ఉంటుంది కదా, వ్యాన్లో పికప్ చేసుకొని ఇక్కడ వచ్చి షిఫ్టింగ్ అయితే చేస్తారు. మార్షల్ అనేది ప్రతి ఎవ్రీథింగ్ టికెట్ అయితే అన్ని చెక్ చేసుకొని అయితే ఎక్కిస్తాడు అన్నట్టు. లగేజ్ ట్యాగ్స్ అయితే చూడండి, ప్రతి లగేజ్ కి ట్యాగ్ ఉంటుంది. ట్యాగ్ ఇస్తేనే మనకు మార్నింగ్ లగేజ్ అయితే ఇస్తాడు. ప్రతి ఒక్కరికి ట్యాగ్ అనేది కంపల్సరీ. లగేజ్ ట్యాగ్ చూసారు కదా, ఇక సీరియల్ నెంబర్ మ్యాచ్ ఉంటుంది. ఈ పీస్ వచ్చేసి బ్యాక్ ఉంటుంది, ఇదేమో కస్టమర్ దగ్గర ఉంటుంది అన్నట్టు. మార్నింగ్ వచ్చి ఇది చూపిస్తేనే వీళ్ళు ఈ నెంబర్ మ్యాచ్ చేసుకొని ఈ లగేజ్ అయితే ఇస్తారు అన్నట్టు. ఫైనల్ గా KLM బోర్డింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మాంగళ్య ఉన్నది. మాంగళ్య షాపింగ్ మాల్ కి అయితే వచ్చేసినాం. ఇక్కడ కూడా బోర్డింగ్ ఉంటుంది మనకు. మాంగళ్య షాపింగ్ మాల్ బోర్డింగ్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు. 9:15 బోర్డింగ్ టైం ఇక్కడ. సో తందూరి వాళ్ళలో అయితే డిన్నర్ బ్రేక్ అయితే ఆగినాం. చిల్లీ చికెన్, రోటీ, ఫ్రైడ్ రైస్ అయితే చెప్పినాం. ఐటమ్స్ అయితే చూపిస్తాను. వీళ్ళందరూ వచ్చేసి ఇద్దరు పైలట్లు, హెల్పరు, మార్షల్ కూడా వచ్చిండు. మేము వాళ్ళతో కలిసి అయితే డిన్నర్ తింటున్నాం. ఓకే, ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్లీ 9:30కి ఆపిండు. 10 o'clock వరకు అయితే అయిపోయింది. మనమైతే రెడీగా ఉన్నాం బయలుదేరడానికి. డిన్నర్ బ్రేక్ 10 o'clock క్లోజ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బోర్డింగ్స్ అండ్ రూట్ ఏంది అనేది మొత్తం చూపిస్తాను. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక్కడ తందూరి వాళ్ళలో అయితే ఫుడ్ అయితే చాలా బాగుంది. ఓకే, మీలో ఎంతమంది తిన్నారో, టేస్ట్ చేసిరో కామెంట్ చేయండి. డిన్నర్ బ్రేక్ కాడ అయితే వాష్రూమ్స్ అండ్ ఫుడ్ అయితే చాలా బాగున్నాయి. వాష్రూమ్స్ కూడా సూపర్ ఉన్నాయి.
మీలో ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. వాష్రూమ్స్ కానీ, రెస్టారెంట్ కానీ, ఫుడ్ కానీ చాలా బాగుంటుంది. కింగ్ బస్లో అయితే మనకు టికెట్లో కూడా మెన్షన్ చేశారు హైజీనిక్ వాష్రూమ్స్ అని. హైజీనిక్ కూడా ఉన్నాయి. మార్షల్ అయితే కేర్ తీసుకుంటున్నారు ఏంటంటే కస్టమర్ గురించి కానీ, లేకపోతే డ్రైవర్ ఫేస్ అతనే ఉన్నారా వేరే వాళ్ళు ఉన్నారా అన్నది ఫేస్ రీడింగ్ కూడా ఉంటుంది అన్నట్టు. అది కూడా మన మార్షలే చూసుకుంటారు. మనకి చూడండి ఫేస్ అయితే మనకు క్యాప్చర్ చేస్తారు. మనకు సెల్ఫీ తీసుకున్న తర్వాతనే ఈ ట్రిప్ నుంచి ఇక్కడ ఈ బిట్ వరకు ఈ డ్రైవర్ అనేది తోలుతారు అన్నట్టు. ఏంటంటే డ్రైవర్ అటెండెన్స్ అన్నట్టు. ఇప్పుడు ఈ డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడని వాళ్ళకు ఇన్ఫార్మ్ అన్నట్టు. ఇప్పుడే క్యాప్టెన్ కూడా చేంజ్ అయ్యారు డిన్నర్ బ్రేక్ అయిన తర్వాత. అన్న పేరు వచ్చేసి అశోక్. అన్న సీనియారిటీ 5 years సీనియారిటీ అన్నది. నేను అన్నతో పాటు నైట్ అంతా జర్నీ చేశాను. అన్న పర్ఫార్మెన్స్ కూడా చూద్దాము ఏ విధంగా ఉంటుందో. అన్న బిట్ ఎక్కడ వరకు? ఖమ్మం వరకా? అన్న ఖమ్మం వరకు దొరికితే మళ్ళీ రాజన్నకి రాజమండ్రి వరకా? అంటే బిట్లు కూడా చూడండి చాలా వీళ్ళు ఈజీ బిట్స్ అన్నట్టు. కంటిన్యూగా స్టేన్ అవ్వకుండా మాత్రం వీళ్ళు జర్నీ అయితే చేస్తున్నారు. ఇది ఒకటి చాలా బాగా నచ్చింది. రామోజీ ఫిలిం సిటీ క్రాస్ అవుతున్నాం. టైం అయితే 10:10 అవుతుంది. నెక్స్ట్ చౌటుప్పల్, చిట్యాల ఈ రోడ్ అంతా చూపిస్తాను మీకు. ఆల్రెడీ మన వీడియోలలో ఉంటుంది, మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మేమైతే జింగ్ బస్లో టికెట్ బుక్ చేసుకున్నాం కదా. వాట్సాప్ సపోర్ట్ ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్ అయితే చూద్దాం మనము. ఆటోమేటిక్ వాట్సాప్ క్రియేట్ అయిపోతుంది అన్నట్టు మనకు టికెట్ బుక్ చేయగానే. జింగ్ బస్ వాట్సాప్ ఓపెన్ చేశాను నేను. మనం ఈ వీడియో తీస్తున్నాం కదా, మార్షల్ కూడా పక్కనే ఉన్నాడు. వాట్సాప్ లో అయితే మెసేజ్ అయితే పెడతాము, దాని రెస్పాండ్ ఎలా ఉంది అనేది చూపిస్తాను లైవ్ లో. ప్లీజ్ ఇన్ఫార్మ్ ద మార్షల్ ఐఎమ్ ఎమర్జెన్సీ అని మెసేజ్ పెట్టాము. ప్లీజ్ ఇన్ఫార్మ్ ద మార్షల్ ఐఎమ్ ఎమర్జెన్సీ అని మెసేజ్ పెట్టాము. మనకైతే రిప్లై అయితే వచ్చింది. ఐ విల్ ఇన్ఫార్మ్ ద మార్షల్ అని రిప్లై అయితే వచ్చింది. చూడండి ఇప్పుడు మార్షల్ కు కాల్ వస్తుందో రాదో చూద్దాం మనము. ఇగో అన్న కూడా మన పక్కనే ఉన్నాడు. కాల్ అయితే వచ్చింది చూడండి మార్షల్ కు జింగ్ బస్ నుంచి. हेलो हेलो हाँ जी डॉक्टर सपोर्ट से बात कर रही हूँ। ठीक है बोलो मैम। सीट नंबर यूनी 1 यूनी 2 में किसी को वॉशरूम जाना है इमरजेंसी ऐसे कर दो। ठीक है मैम ठीक है। చూసారు కదా మనం మెసేజ్ పెట్టిన మినిట్స్ లోనే రెస్పాండ్ అయ్యారు కస్టమర్ సపోర్ట్. ఇమ్మీడియట్లీ మార్షల్స్ కు కాల్ చేసి మన దగ్గరికి వెళ్ళమని అయితే చెప్పారు. విన్నారు కదా లైవ్ లో. ఇది జింగ్ బస్ వాళ్ళు కస్టమర్ పర్పస్ చాలా కేర్ తీసుకుంటున్నారు. ఇండియా లెవెల్లో రన్ అవుతుంది, అందుకనే ప్రతిదీ కస్టమర్ కు ఈజీగా ఉండాలనేది ప్రతిదీ డెవలప్ అయితే చేస్తున్నారు. ఈ వాట్సాప్ లో చాటింగ్ మెసేజ్ చాలా బాగా నచ్చింది. ఇలానే మీకు వాట్సాప్ లో చాటింగ్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా వామిటింగ్ గానీ, వాష్రూమ్ గానీ, ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఇమ్మీడియట్లీ మార్షల్ కు కాల్ అయితే వస్తుంది. మార్షల్ మీ దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్ అయితే రెక్టిఫై చేస్తారు. బోర్డింగ్ పాయింట్ గానీ, డ్రాపింగ్ పాయింట్ గానీ, అండ్ సీట్ అప్గ్రేడ్ చేసుకోవాలన్నా కూడా మనకు వాట్సాప్ లో చాట్ చేస్తే ఇమ్మీడియట్లీ అప్గ్రేడ్ అయితే అయిపోతుంది. ఓకే ఇప్పుడే చౌటుప్పల్ అయితే క్రాస్ అయిపోయినాం. టైం వచ్చేసి 10:35. మనకు చౌటుప్పల్ 10:35 అయితే రీచ్ అయిపోయింది. వాష్రూమ్ బ్రేక్ అయితే రాజమండ్రి ఉంటుంది. నెక్స్ట్ టోల్ గేట్ కూడా వస్తుంది, చూద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసి పంతంగి టోల్ ప్లాజా అయితే వస్తుంది. టైం 10:44. టోల్ గేట్ అయితే చూద్దాం. మన జర్నీలో ఫస్ట్ టోల్ గేట్ అయితే క్రాస్ అయిపోతున్నాం. మన రూట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, నకరకల్ అండ్ నకరకల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని ఖమ్మం అయితే వెళ్తాము. ఖమ్మం, వైరా, గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కి దేవరపల్లి, రాజమండ్రి, వైజాగ్ అయితే వెళ్తుంది. రూట్ అంతా చూపించాను చూడండి. ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన జర్నీ టైం కూడా మియాపూర్ నుంచి స్టార్ట్ చేసి వైజాగ్ వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో కూడా చూపిస్తాను మీకు. ప్రతి ఊర్లో టైం అప్డేట్ అయితే ఉంటుంది చూడండి. ఫైనల్ గా చిట్యాలకు అయితే వచ్చేసినాం మనం. టైం అయితే 11 అవుతుంది చూడండి. 11:03 చిట్యాల బస్ స్టాప్. నెక్స్ట్ వచ్చేసి నార్కట్పల్లి. ఎగ్జాక్ట్లీ టైం తోటి రన్ అవుతుంది అన్నట్టు బస్సు. ఇలా మొత్తం డ్రైవర్ మానిటరింగ్ కెమెరా కూడా ఉంటుంది. ఎనీ టైం కస్టమర్ సపోర్ట్ వల్ల అయితే బస్సుని ఆపరేట్ చేస్తుంటారు అన్నట్టు. ఎనీ టైం కస్టమర్ సపోర్ట్ వాచింగ్ లో అయితే ఉంటుంది అన్నట్టు. ప్రతిదీ 24/7 అండ్ GPS ట్రాకింగ్ కానీ, డ్రైవర్ మానిటరింగ్ కానీ అయితే చాలా బాగుంది ఈ ఫీచర్స్. నెక్స్ట్ చూద్దాం. మనం ఫైనల్ గా నార్కట్పల్లికి అయితే వచ్చినాం. లెఫ్ట్ సైడ్ నార్కట్పల్లి ఊర్లోకి వెళ్తుంది. మనం బైపాస్ లో అయితే వెళ్ళిపోతాం. ఇదే నార్కట్పల్లి. నల్గొండ రోడ్కి అయితే వచ్చేసినాం. నార్కట్పల్లి బైపాస్ అన్నట్టు. మనం లెఫ్ట్ దిగి రైట్ తీసుకుంటే నల్గొండ. అది వచ్చేసి చెన్నై హైవే. ఒంగోలు, నెల్లూరు, కావలి అయితే వెళ్ళిపోతుంది అటు చెన్నైకి. ఇక్కడ ఈ లెఫ్ట్ తీసుకొని మనం అయితే స్ట్రేట్ వెళ్ళిపోతాం. కట్టంగూరు దగ్గర అవుతున్నాం. రైట్ సైడ్ నల్గొండ వెళ్తుంది. టైం అయితే 11:24 కట్టంగూరు. నెక్స్ట్ వచ్చేసి మనకు నకర్కల్ కూడా బైపాస్ నుంచి అయితే వెళ్ళిపోతాం. ఆన్ టైంలో మన బస్సు అయితే జర్నీ నడుస్తుంది. నెక్స్ట్ నకర్కల్
మనం నకరికల్ బైపాస్లో అయితే ఉన్నాము. టైం వచ్చేసి 11:34 తెలుసు కదా. అక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఊరు ఉంటుంది. నెక్స్ట్ మనకు టోల్ గేట్ వస్తుంది, చూద్దాం. నకరికల్ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నాం. మన జర్నీలో సెకండ్ టోల్ గేట్. నెక్స్ట్ వచ్చేసి కేతపల్లి, తర్వాత లెఫ్ట్ తీసుకుంటాం ఖమ్మం హైవే కూడా చూద్దాం. మనం ఖమ్మం రూట్కి అయితే మళ్తున్నాం. స్టేట్ వెళ్తే మనకు సూర్యాపేట, కోదాడ, విజయవాడ అలా వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ ఖమ్మం న్యూ బైపాస్ అయితే వెళ్తాం అన్నట్టు. ఇంతకుముందు మనం ఖమ్మం వెళ్ళాలంటే సూర్యాపేట ఊర్లో నుంచి వెళ్తుంటివి. ఇప్పుడు సూర్యాపేట యువతలనే కొత్త బైపాస్ అయితే అయిపోయింది మనకు. ఈ రోడ్ వచ్చేసి మనకు గ్రీన్ ఫీల్డ్ కి అనుసంధానం చేయబడి ఉన్నది. ఖమ్మం ఈ నుంచి వెళ్ళి 60 కిలోమీటర్స్ అయితే వస్తుంది మనకి. ఈ నుంచి వెళ్ళి ఈ రోడ్ అయితే 4 లైన్స్, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండదు. ఈ రూట్ని అయితే చూద్దాం. మధ్యలో టీ కాఫీ షాప్స్ కానీ డాబాస్ కానీ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. మనం ఇలా స్ట్రేట్ వెళ్ళిపోతాం అన్నట్టు. ఇక్కడ నుంచి అయితే ఖమ్మం 68 కిలోమీటర్స్ అయితే ఉన్నది. ఓకే, రోడ్ చూసారు కదా ఏ విధంగా ఉన్నదో. మొత్తం 4 లైన్స్ అండ్ 6 లైన్స్ అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన బస్సు వచ్చేసి మ్యాక్సిమం స్పీడ్ 80 ఉంటుంది. చూడండి 80 స్పీడ్ వెళ్తుంది. ప్రతి బస్సు 80 స్పీడ్ లాక్కుంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ బస్సు డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. జీపీఎస్ కానీ అండ్ స్పీడ్ ఎంత పోతుంది అంతా గవర్నమెంట్ అయితే వాచింగ్ చేస్తుంటుంది ఎనీ టైము. ఇన్ కేస్ ఏదైనా బస్సు ఓవర్ స్పీడ్ తోటి వెళ్తే మాత్రం నెక్స్ట్ డేనే ఆర్టీఏకు రిపోర్ట్ వెళ్ళిపోయి వాళ్ళైతే బస్సు దగ్గరికి వెళ్ళిపోయి ఇన్స్పెక్షన్ అయితే చేస్తారు. అలానే బస్సును కూడా సీజ్ చేయడానికే వాళ్ళకి అధికారం ఉందన్నట్టు. అందుకనే ప్రతిదీ 80 స్పీడ్ తోటే వెళ్తుంది. మన జింగ్ బస్సు కూడా మాక్సిమం 80 స్పీడ్ తోటే మెయింటెనెన్స్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ట్రైనెడ్ క్రూజ్ ఏంటంటే వీళ్ళు సీనియర్ డ్రైవర్లు, వీళ్ళకి ట్రైనింగ్తో పాటు వీళ్ళకి అన్ని ఇన్స్ట్రక్షన్ తోటి అయితే ఈ బస్సు చెప్తారు అన్నట్టు. ఓకే, చూసారు కదా ఈ ఖమ్మం రోడ్లో కాఫీ షాప్స్ అండ్ డాబాస్ ఉంటాయని. ఎందుకంటే ఈ రూట్లో ఎక్కడైనా కూడా రెస్ట్ పర్పస్ అయితే తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఖమ్మం అయితే 36 కిలోమీటర్స్ ఉంది. రాజమండ్రి 247. నెక్స్ట్ టోల్ గేట్ అయితే వస్తుంది మనకు, చూద్దాం. సూర్యాపేట ఖమ్మం మధ్యలో ఫస్ట్ టోల్ గేట్ అన్నట్టు. ఈ టోల్ గేట్ చూడండి ఏ విధంగా ఉంటుందో. మన జర్నీలో థర్డ్ టోల్ గేట్. 1 2 3 4 5 6 7 8 బేస్ అయితే ఉంటాయి మనకు. 8 బేస్ వెళ్ళడానికి. చూసారు కదా ఖమ్మం సూర్యాపేట మధ్యలో హైవే దగ్గర టోల్ గేట్ దగ్గర అయితే వాష్రూమ్ అయితే ఆపిరు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఖమ్మం నుంచి వైరా గ్రీన్ఫీల్డ్ హైవే అయితే ఎక్కుతున్నది. పాలేరు, ఖమ్మం, రాజమండ్రి హైవే అయితే ఇక్కడితోటి హెండ్ అయింది. ఎందుకంటే ముంగట కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది కాబట్టి కొంచెం బిట్టు నుంచి వెళ్ళి వైరా వరకు అయితే డైవర్షన్ ఉంటుంది. ఖమ్మం ఊర్లోకి వెళ్ళి వైరా నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే అయితే ఎక్కుతాము. ఇక్కడ డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం చూడండి. స్ట్రేట్ వెళ్తే హైవే, ఇది కొంచెం కన్స్ట్రక్షన్లో ఉంది, అండర్ కన్స్ట్రక్షన్. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 12:40. ఖమ్మం వచ్చేసి ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది మనకు. మనమైతే స్ట్రేట్ వెళ్తే ఖమ్మం ఊర్లోకి వెళ్తాం. మనం లెఫ్ట్ బైపాస్లో వెళ్తాం. లెఫ్ట్ బైపాస్ ఏంటంటే వరంగల్ ఖమ్మం హైవేలో కలిసి ఆ నుంచి వెళ్ళి కొత్త బస్ స్టాండ్ అండ్ వైరా రూట్కి అయితే వెళ్ళిపోతాం అన్నట్టు. ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి చూడండి 12:47. మన బోర్డింగ్ టైం కూడా ఇదే. ఖమ్మం కొత్త బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది బోర్డింగ్. మీలో ఎవరైనా ఖమ్మం నుంచి జర్నీ చేయాలన్నా కూడా జింగ్ బస్సులో అయితే టికెట్ బుక్ చేసుకోవచ్చు. 24 అవర్స్ ఆన్లైన్ అయితే ఉంటుంది ఇది. మీరు ఎక్కడి నుంచి అయినా ఫ్లెక్సిబుల్ బోర్డింగ్ పాయింట్ అండ్ డ్రాపింగ్ పాయింట్స్ తోటి జింగ్ బస్ అయితే 24/7 నడుస్తూనే ఉంటుంది మనకు. ఖమ్మం ఫైనల్గా ఖమ్మం బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం మనము. టైం చూడండి 12:54. ఖమ్మం కొత్త బస్ స్టాండ్ బోర్డింగ్ పాయింట్ అయితే ఉంటుంది మనకు. ఖమ్మం నుంచి కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. వైజాగ్, రాజమండ్రి, తునికి ఎక్కడైనా. బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం చూడండి. రైట్ సైడ్ అయితే బస్ స్టాండ్ ఉంటుంది, ఖమ్మం బస్ స్టాండ్. ఓకే, ఇదే ఫైనల్గా బోర్డింగ్ పాయింట్ కూడా ఇక్కడనే ఉంటుంది. ఇది ఇక్కడేమో రైట్ సైడ్ బస్ స్టాండ్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ మనకు వైరా. ఇది వచ్చేసి వరంగల్ ఖమ్మం హైవే బైపాస్లో అవుతున్నాం మనము. ఖమ్మం సిటీ అయితే క్రాస్ అయినాం. కొంచెం ముంగడికి వెళ్తే డబల్ రోడే కానీ కొంచెం డివైడర్ అయితే ఉండదు వైరా వరకు. వైరా ఇంచెల్ ఒక 15 కిలోమీటర్స్. మళ్ళీ వైరా రైట్ తీసుకొని గ్రీన్ఫీల్డ్ హైవే ఎక్కినామంటే మళ్ళీ 4 లైన్స్ డబల్ రోడ్. రాజుగారు ఎలా అనిపిస్తుంది మీకు గ్రీన్ఫీల్డ్ హైవే? బాగుందా? టైం కూడా కలిసి వస్తుంది. 1 అవర్ కలిసి వస్తుందా? 1 అవర్ కలిసి వస్తుంది టైము. హైవే అయితే సూపర్ అంటాడు. ఈ నుంచి అయితే వైరా ఒక 12 కిలోమీటర్స్ ఉంది. 12 కిలోమీటర్స్ మనకు రోడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. డబల్ రోడే కానీ కొంచెం డివైడర్ ఉండదు, కంజెస్టెడ్. కొంచెం ట్రాఫిక్ కూడా మనకు ఇప్పుడైతే తగిలింది.
నెక్స్ట్ వైరా వెళ్ళగానే మొత్తం గ్రీన్ ఫీల్డ్ హైవే, ట్రాఫిక్ ఉండదు, ఏముండదు, క్లియర్ గా బస్ అయితే వెళ్ళిపోతుంది, జర్నీ హ్యాపీగా జర్నీ సాగుతుంది అన్నట్టు. అంతే మనకు ఫైనల్ గా వైరా అయితే ఎంట్రీ అయిపోయినాం. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 1:19 అవుతుంది. 1:15 బోర్డింగ్ టైం అయితే ఉంటుంది మనకు వైరా బస్ స్టాండ్ దగ్గర. ఖమ్మం అండ్ వైరా కూడా బోర్డింగ్ పాయింట్ అవైలబుల్ గా ఉంటుంది మన జింగ్ బస్ లో. వైరా ఎంట్రన్స్ చూడండి ఏ విధంగా ఉందో. నెక్స్ట్ బస్ స్టాండ్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ వైరా సెంటర్ నుంచి రైట్ తీసుకుంటాం, మదిరా రోడ్డు, బస్సులు కూడా వస్తున్నాయి ఇదే రోడ్డు. ఇక్కడ రైట్ తీసుకోగానే ఒక 1 కిలోమీటర్ గ్రీన్ ఫీల్డ్ హైవే అయితే వస్తుంది. మన బోర్డింగ్ కూడా బస్ స్టాండ్ ఉంటుంది ఇక్కడ, వైరా బస్ స్టాండ్ అక్కడనే జస్ట్ ఒక 1 కిలోమీటర్. ఇంకో ఇదే బస్ స్టాండ్ ఎంట్రన్స్. ఓకే, ఇది వైరా బస్ స్టాండ్ అన్నట్టు. మనకు ఒక 1 కిలోమీటర్ అయిన తర్వాత మన గ్రీన్ ఫీల్డ్ హైవే అయితే ఎక్కేస్తాం. చూసారు కదా, అదే గ్రీన్ ఫీల్డ్ హైవే. ఇంకో 2 మినిట్స్లో అయితే మనం ఎక్కుతాం అన్నట్టు. ఎగ్జాక్ట్లీ 1:23 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 1:25కి అయితే గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్కేస్తాం మనం. స్ట్రేట్ వెళ్తే మనకు మదిరా, ఇక్కడ లెఫ్ట్ తీసుకొని గ్రీన్ ఫీల్డ్ హైవే అయితే ఎక్కేస్తాం అన్నట్టు. ఫ్లైఓవర్ ఎంత నీట్గా ఉంటుందో. ఇక్కడ టోల్ గేట్ అయితే స్టార్ట్ అవుతుంది, లైన్ 3. ఇది వచ్చేసి NH365 BG హైవే అంటారు ఇది. ఇక్కడ టోల్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ డైరెక్ట్ దేవరపల్లి, కోయిలగూడెం దిగి మళ్ళీ అక్కడ ఎక్కుతాం అన్నట్టు. ఈ నుంచి వెళ్ళి నాన్ స్టాప్ దేవరపల్లి ఎన్ని కిలోమీటర్లు ఉందో చూద్దాం మనం. ఈ నుంచి వెళ్ళి రాజమండ్రి దేవరపల్లి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో చూద్దాం. సైన్ బోర్డులు అయితే మనకు కనబడుతున్నాయి. మనకు దేవరపల్లి వచ్చేసి 133 కిలోమీటర్స్, చెన్నూరు 24, కల్లూరు 22 అన్నట్టు. ఓకే, ఎగ్జిట్స్ కూడా ఉంటాయి మధ్యలో. కల్లూరు, విఎం బంజారా, జంగారెడ్డిగూడెం, కోయలగూడెం ఇవన్నీ మనకు ఎగ్జిట్ కూడా అవ్వచ్చు ఈ హైవే నుంచి. మనమైతే డైరెక్ట్ దేవరపల్లి అయితే దిగుతాం. టైం అయితే ఎగ్జాక్ట్లీ 1:26 అయింది. మనం ఎన్ని గంటలకు దిగుతాం కూడా చూద్దాము. మనకి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేలో మన జర్నీ టైం కూడా ఎంత ఉందో కూడా చూద్దాం. ఏదో అయింది, యాక్సిడెంట్ అయినట్టుంది. ఇక్కడ ట్యాంకర్ కొట్టేసిండు. కల్లూరు 12 కిలోమీటర్స్, చెన్నూరు 15, దేవరపల్లి 124 కిలోమీటర్స్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జిట్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం మనం. ఇంకోటి ఏంటంటే ఈ హైవేలో స్పీడ్ గన్స్ కూడా ఉన్నాయి. 80 దాటి వెళ్ళామంటే స్పీడ్ గన్ క్యాప్చర్ అయితే చేస్తుంది మనకు. ఇంకోటి కార్లకైతే 100 స్పీడ్ లిమిట్ ఉంటుంది. కార్లు 100 దాటినా కూడా మనకు చెప్పాను కదా చాలానైతే వచ్చేస్తుంది మనకు. ఎందుకంటే స్పీడ్ గన్స్ అండ్ కెమెరాస్, ఇంకో ఫీచర్స్ ఏమున్నాయంటే ఆల్రెడీ టోల్ గేట్ దగ్గరనే సీట్ బెల్ట్ పెట్టుకున్నాడా లేదా అని కూడా కెమెరా క్యాప్చర్ అయితే చేస్తుందంట. మధ్యలో మనకు డివైడర్ కటింగ్ కూడా, ఏదైనా ఇంకేజబుల్ ఎమర్జెన్సీ డివైడర్ కటింగ్ కావాలన్నా కూడా మధ్యలో ప్రొవైడ్ చేశారు అన్నట్టు, ఆటోమేటిక్ ఓపెన్ అయ్యేట్టు. ఈ లైటింగ్ చూడండి, మొత్తం సోలార్ లైటింగ్ సిస్టమ్ అన్నట్టు. సోలార్ తోటి అయితే ఈ లైట్స్ అన్ని పనిచేస్తున్నాయి. గ్రీన్ ఫీల్డ్ హైవే అయితే మన ఛానల్లో చూసారు కదా, ఈ రూట్ మొత్తం ఇలానే ఉంటుంది. ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేసి మళ్ళీ దేవరపల్లి నుంచి అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఈ హైవే మొత్తం మన ఛానల్లో చూపించాను కాబట్టి. నెక్స్ట్ దేవరపల్లి నుంచి వీడియో స్టార్ట్ అవుతుంది. ఫైనల్ అయితే జంగారెడ్డిగూడెం అయితే వచ్చేసినాం. జంగారెడ్డిగూడెం, రాజమహేంద్రవరం 66, కాకినాడ 133, కోయిలగూడెం, నల్లజర్ల, రాజమహేంద్రవరం 3 అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఇంకొక 20 మినిట్స్ లోపల అయితే మనం దేవరపల్లి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్లీ చెప్పాను కదా 2 అవర్స్ అని, అంతే అవుతుంది అన్నట్టు దగ్గర. ఎగ్జాక్ట్లీ 3 o'clock కోయిలగూడెం అయితే దిగుతాం మనం. ఇక్కడ కోయిలగూడెం దిగి జస్ట్ మళ్ళీ ఎక్కేస్తాం అన్నట్టు. టోల్ గేట్ కట్ అయ్యి ఇక్కడ చిన్న కన్స్ట్రక్షన్ వర్క్ ఉన్నది కాబట్టి కోయిలగూడెం మళ్ళీ అయితే మనం పైకి ఎక్కుతాం అన్నట్టు. చూడండి టోల్ గేట్ల దగ్గర మొత్తం లైటింగ్ తోటి ఎలా వెలుగు జుమ్ముతుందో, డే ఉన్నట్టే ఉన్నది ఇది. ఫైనల్గా మనం దేవరపల్లి టోల్ ప్లాజాకి అయితే వచ్చేసినాం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ టోల్ ప్లాజా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గీస్రూమ్స్ అయితే చాలా బాగుంటాయి. వాష్రూమ్స్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఈ రైట్ సైడ్ చూడండి, ఇక్కడ వాష్రూమ్స్ అండ్ రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఉంటాయి కానీ ముంగట ఓపెన్ అయితే అయినాయి. లోపల చాలా బాగుంటాయి హైజీనిక్ గా. ఈ టోల్ దాటంగానే గుండెగోల్ను రోడ్ అయితే వచ్చేస్తుంది. గుండెగోల్ను కొవ్వూరు రోడ్ దిగిపోతాం. చూసారు కదా, ఫైనల్ గా 3:13కి అయితే మనం టోల్ అయితే క్రాస్ అయిపోతున్నాం. ఇది మెయిన్ టోల్ ప్లాజా అన్నట్టు. కోయిలగూడెం దాకా ఇందాక దిగాం కదా, అక్కడనే టోల్ కట్ అయిపోతుంది. ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. వాష్రూమ్స్ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ వాష్రూమ్ చాలా బాగుంటాయి లోపల. రాజమండ్రి 4:15 బోర్డింగ్ టైము. 3:45కి అయితే మనం రాజమండ్రి వెళ్ళిపోతాం హైటెక్ బస్ స్టాండ్. విశాఖపట్నం 220 కిలోమీటర్స్ అవుతుంది మనకు. దేవరపల్లి అయితే దిగేసాం మనము. ఇక్కడ లాస్ట్
గ్రీన్ ఫీల్డ్ హైవే ఎండింగ్ అయితే అయిపోయింది మనకు. నెక్స్ట్ విజయవాడ అండ్ కొవ్వూరు హైవే అయితే జరిగింది. విజయవాడ కొవ్వూరు హైవేలో అయితే జాయిన్ అయిపోయాం. 5 minutes బిఫోర్ అయితే గ్రీన్ ఫీల్డ్ హైవే దిగామన్నట్టు. 2 hours కి 5 minutes బిఫోర్. గోపాలపురం, దేవరపల్లి, కొవ్వూరు లెఫ్ట్ తీసుకొని ఫ్లైఓవర్ కుంది, రైట్ తీసుకుంటే మనకు దేవరపల్లి ఊర్లోకి అయితే వెళ్ళిపోతాం. మనం స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి మొత్తం లారీ పార్కింగ్. దేవరపల్లి దగ్గర లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే ఫుల్ లారీ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ అందరు లారీ వాళ్ళు అయితే రెస్ట్ తీసుకుంటారు అన్నట్టు. ఫైనల్ గా కొవ్వూరు అయితే చేరినాం మనము. 3:31 టైం వచ్చేసి 3:31. కొవ్వూరు బోర్డింగ్ కూడా ఉంటుంది మనకు. కొవ్వూరు టోల్గేట్. నెక్స్ట్ టోల్గేట్ అయితే చూపిస్తాను. వర్షం చినుకులు అయితే పడుతున్నట్టున్నాయి, కొంచెం లైట్గా చినుకులు అయితే పడ్డాయి. కొవ్వూరు టోల్గేట్ మన జర్నీలో 4th టోల్గేట్ అన్నట్టు. దీన్ని దాటంగానే గోదావరి. నెక్స్ట్ హైటెక్ బస్ స్టాండ్, కాటేరు నుంచి హైటెక్ బస్ స్టాండ్ అయితే వెళ్ళిపోతాం. అది కూడా చూపిస్తాను రోడ్డు. టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3:33. కొవ్వూరు టోల్గేట్ అయితే క్రాస్ అయిపోతున్నాం. అన్నవరం 86, విశాఖపట్నం 200. గోదావరి బ్రిడ్జ్ మీద అవుతున్నాం. ఈ బ్రిడ్జ్ వచ్చేసి దగ్గర దగ్గర 7 kilometers అయితే ఉంటుంది మనకు. కొంచెం ఇరుకుంటుంది ఇది. ఫుల్ లైటింగ్ తోటి అయితే మనకు కనబడుతుంది గోదావరి బ్రిడ్జ్. కొవ్వూరు 4th బ్రిడ్జ్ అంటారు ఇది. నెక్స్ట్ కాతేరు అయితే దిగుతాం. హైటెక్ బస్ స్టాండ్కి వెళ్తాం అన్నట్టు. మనది హైటెక్ బస్ స్టాండ్ బోర్డింగ్ కూడా ఉంది. 4:15 బోర్డింగ్ టైం వచ్చేసి. 3:40 అయింది. కాటేరు అయితే దిగుతున్నాం మనము. కాతేరు ఈ లెఫ్ట్ వెళ్తే సీతానగరం వెళ్తుందా అండి? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది సీతానగరం? రైట్ రాజమండ్రి వెళ్తాం. ఈ లెఫ్ట్ వచ్చేసి మనకు సీతానగరం వెళ్తుంది. కాతేరు నుంచి రైట్ తీసుకుంటే గోకారం బస్ స్టాండ్, హైటెక్ బస్ స్టాండ్ అలా వెళ్ళిపోతాం అన్నట్టు. ఈ రూట్ లో మనకు పేపర్ మిల్ కూడా వస్తుంది, చూపిస్తాను. ఆ లైటింగ్ మొత్తం పేపర్ మిల్ అన్నట్టు. అది ఈ రైట్ సైడ్ చూసారు కదా, రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ అంటారు ఇది. ఈ ముంగట గేట్ కూడా ఉంటది మనకు. అన్న రాత్రి టైం చెప్పిండు 3:45 రాజమండ్రి అయితే చేరుతామని. ఎగ్జాక్ట్లీ అదే టైంకి అయితే వచ్చేసాం. ఇక్కడ 4:15 బోర్డింగ్ టైం అయితే ఉంటది, చూపిస్తాను. ఇదంతా పేపర్ మిల్ రోడ్ అంటారు అన్నట్టు. రైట్ సైడ్ నేమ్ చూడండి, ఆంధ్ర పేపర్ మిల్ అని బోర్డు అయితే కనబడుతుంది. ఇక్కడ గేట్ కూడా ఉంటుంది చూడండి మనకు. ఇది ఎంట్రన్స్ గేట్. డైరెక్ట్ వెళ్తే గోకారం బస్ స్టాండ్, కోట్పల్లి, కోటిలింగాల రేవుకి వెళ్ళిపోతాం. అదే ఈ రైట్ కి వెళ్తే కోటిలింగాల రేవుకి వెళ్ళిపోతాం. డైరెక్ట్ గోకారం బస్ స్టాండ్. మనం ఈ లెఫ్ట్ హైటెక్ బస్ స్టాండ్. చూడండి బొమ్మలు ఏ విధంగా ఉన్నాయో, చాలా బాగుంటాయి ఇవి. లైటింగ్ ఇంకా వేయలే కానీ సూపర్ ఉంటది. అన్న కూడా ఇప్పుడు రాజన్న కూడా బిట్టు మారుతారు. రాజమండ్రి సిటీలో బాగా ఇవి మాడిఫై బాగా చేశారు డిజైన్స్. చిరంజీవి పార్క్ అంట. లెఫ్ట్ మల్లంగానే మనకు హైటెక్ బస్ స్టాండ్ అయితే ఉంటది. ఓకే, ముంగట ఎవరు ఉన్నారు ఆల్రెడీ. వాష్రూమ్ బ్రేక్ కూడా ఇస్తారు. బిఎస్ఆర్ వాళ్ళు కూడా ఇక్కడనే ఇచ్చారు వాష్రూమ్ బ్రేక్. ఇగో ఇక్కడ వాష్రూమ్స్, ఇక్కడ వాష్రూమ్ బ్రేక్ అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ టైం 3:48. 4:15 వరకు ఇక్కడ ఉండొచ్చు. బోర్డింగ్ పాయింట్ కూడా ఉంటుంది మనకి. ఇక్కడ 4 o'clock వాష్రూమ్ బ్రేక్ అయితే అయిపోయింది. బయలుదేరుతున్నాం. పైలట్ కూడా చేంజ్ అయిపోయిండు. రాజమండ్రి హైటెక్ బస్ స్టాండ్ అంటారు కంపల్సరీ. 4:10 అవుతుంది. లాలా చెరువు అయితే వచ్చేస్తాం మనం. ఇదే లాలా చెరువు. ఇక్కడనే లాలా చెరువు బోర్డింగ్ పాయింట్ కూడా ఉంటది. 4:20 బోర్డింగ్ పాయింట్. 10 minutes బిఫోర్ కస్టమర్ ఉన్నారు కాబట్టి 4:10కే వచ్చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. జిఎస్ఎల్ కాలేజ్ దగ్గర అవుతున్నాం. రైట్ సైడ్ జిఎస్ఎల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అయితే ఉంటది. జిఎస్ఎల్ అని కనబడుతుంది. జిఎస్ఎల్ జనరల్ హాస్పిటల్, మెడికల్ కాలేజ్. రాజానగరం క్రాస్ అయిపోతున్నాం. రైట్ సైడ్ అయితే కాకినాడ వెళ్తుంది మనకు. సామర్లకోట, కాకినాడ.
ఇదే రూట్ 55 కిలోమీటర్స్ కాకినాడ అయితే ఉంటది. మురారి అయితే క్రాస్ అవుతున్నాం. నెక్స్ట్ జగ్గంపేట్ డ్రాపింగ్ అవుతున్నది. మార్షల్ వెళ్ళి కస్టమర్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు, మీకు ఇంకో 10 మినిట్స్ లో డ్రాపింగ్ పాయింట్ ఉంది, రెడీ అండి అని లోపలికి వెళ్ళి చెప్తాడు అన్నట్టు. ప్రతిదీ ఈ బస్ లో అయితే మార్షల్ అయితే చూసుకుంటాడు అన్నట్టు. డ్రాపింగ్ అండ్ బోర్డింగ్ పడుకుంటారు కాబట్టి డిస్టర్బెన్స్ కాకుండా దిగే సీట్ నే వెళ్ళి లేపుతారు అన్నట్టు. ఇది ఒకటి చాలా బాగుంది జింగ్ బస్ లో. టైం అయితే ఎగ్జాక్ట్లీ 4:46. ఎర్రవరం టోల్ గేట్ దగ్గరకు అయితే వచ్చాం. బస్ అయితే రైట్ టైం లో ఉంది, రీచింగ్ టైం కూడా రైట్ టైం కే రీచ్ అయిపోతుంది. కస్టమర్ సపోర్ట్ నుంచి అయితే కాల్ వచ్చింది, ఇమ్మీడియట్లీ డ్రైవర్ కి ముఖం కడిగి టీ తాపించండి అని. ఆ మెసేజ్ కూడా చూపిస్తాను. 2 times కాల్ చేశారు వీళ్ళు. ఇప్పుడు డ్రైవర్ అయితే ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ గా మళ్ళీ డ్రైవింగ్ సీట్ అయితే ఎక్కుతున్నాడు. ఓకే, ఈ బస్ లో వచ్చేసి అది ఉన్నది కదా డ్రైవింగ్ మానిటరింగ్ డివైస్. ఆ డివైస్ ద్వారా వాళ్ళు మానిటరింగ్ చేస్తూ సేఫ్టీ టీమ్ అయితే కాల్ చేసింది అన్నట్టు. మనకు జింగ్ బస్ వాళ్ళు సేఫ్టీ టీమ్ మార్షల్ కు కాల్ చేసి ఏం చెప్పారంటే డ్రైవర్ కి కొంచెం ఫేస్ వాష్ చేయించి టీ తాగించండి అని. అది నేను లైవ్ లో ఇక్కడ ఉన్నాను. 2 times అయితే కాల్ వచ్చింది. అందుకనే మన మార్షల్ అన్న డ్రైవర్ ని అయితే దించి ఫేస్ వాష్ చేయించి మళ్ళీ డ్రైవింగ్ సీట్ అయితే ఎక్కించారు. ఇది కూడా చాలా బాగుంది. మనకు ఇంకో వీడియో కూడా సేఫ్టీ టీమ్ కి అయితే ఇలా పెట్టారు అన్నట్టు. ఎనీ టైమ్ మానిటరింగ్ అనేది మంచి వర్క్ అన్నట్టు. ఎందుకంటే సేఫ్టీ టీమ్ కి ఏ మాత్రం డౌట్ వచ్చినా కూడా కంపల్సరీ నెగ్లెక్ట్ చేయకుండా చూస్తున్నారు. నాకు ఇది ఒకటి అయితే చాలా బాగా నచ్చింది. ప్యాసింజర్ సేఫ్టీ విషయంలో నెంబర్ 1 గా సేఫ్టీ టీమ్ వర్క్ చేస్తున్నది. ఫేస్ వాష్ చేయించి వీడియో పంపంగానే వాళ్ళ ద్వారా కూడా రెస్పాన్స్ వచ్చేసింది. నైట్ అంతా సేఫ్టీ టీమ్ వాచింగ్ లో ఉంటుంది ప్రతి బస్ కు. టైం అయితే ఎగ్జాక్ట్లీ 5 అవుతుంది. పత్తిపాడు చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నాం మనము. ఇది పత్తిపాడు విలేజ్ రైట్ సైడ్. కత్తిపూడి అయితే వచ్చేసినాం. కత్తిపూడి విశాఖపట్నం కోల్కతా. టైం అయితే ఎగ్జాక్ట్లీ 5:15 అవుతుంది. కత్తిపూడి రీచ్ అయిపోయినాం. ఇప్పుడిప్పుడే తెల్లారుతుంది. చూడండి క్లైమేట్ ఎలా ఉందో. కత్తిపూడి బోర్డింగ్ పాయింట్ అయితే ఇది ఉంటది. అన్నవరం డ్రాప్ అయితే అయిపోయింది. టైం ఎగ్జాక్ట్లీ 5:24. అన్నవరం బైపాస్ లో ఉన్నాం. లెఫ్ట్ సైడ్ అయితే అన్నవరం బైపాస్ లో ఇక్కడ కూడా టెంపుల్ ఉంటది. మనం ఇప్పుడే క్రాస్ అయిపోతున్నాం. ఇదే అన్నట్టు లెఫ్ట్ సైడ్ మొత్తం అన్నవరం. మార్నింగ్ బాగా కనబడుతుంది. టైం అయితే ఎగ్జాక్ట్లీ 5:45 అవుతుంది. తునికి అయితే వచ్చేస్తాము. తునికి అయితే వచ్చేసినాం. లెఫ్ట్ సైడ్ నర్సీపట్నం రోడ్ వెళ్తుంది. ఆ రైట్ సైడ్ తుని ఊరు అయితే ఉంటది. ఇక్కడ మొత్తం సన్ రైజ్ మార్నింగ్ గుట్టమించలు సీనరీ చాలా బాగుంది. రైట్ సైడ్ మొత్తం తుని అన్నట్టు. టైం అయితే 6 అయింది. నక్కపల్లి టోల్ గేట్ దగ్గర అవుతున్నాం. అడ్ రోడ్ కి అయితే వచ్చేసాం. నక్కపల్లి అడ్ రోడ్ అంటారు. ఎగ్జాక్ట్లీ 6:53 అనకాపల్లి బైపాస్ అయితే వచ్చేసినాం. చూడండి అనకాపల్లి బైపాస్ లో ఉన్నాం మనం. బండి అంట బిఫోర్ ఉందంటున్నారు ఈ రోజు. మన మార్షల్ అయితే చెప్తున్నాడు. ఫైనల్ గా అయితే అనకాపల్లి బైపాస్ కి అయితే వచ్చేసినాం. ఇక్కడ డ్రాప్ టైం వచ్చేసి 7:25 అంట. 7 o'clock అయితే డ్రాప్ అయిపోతుంది. 1/2 hour బిఫోర్ అవుతున్నది. లంకలపాలెం అయితే వచ్చేసినాం. లంకలపాలెం 7:23 డ్రాప్ టైం అయితే అయిపోయింది. ట్రాఫిక్ అయితే ఏం లేదు. ఇంకొక 1 hour లో 8:30 వరకు అయితే డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. కుర్మాన్పాలెం టోల్ గేట్ టైం 7:30. స్టీల్ ప్లాంట్ గేట్ కూడా చూపిస్తాను ముంగట. కుర్మాన్పాలెం అయితే వచ్చేసినాం. 7:45 ఇక్కడ డ్రాప్ టైమ్ అండ్ 7:30కి ఇక్కడ రీచ్ అయిపోయినాం. కుర్మాన్పాలెం అయితే వచ్చేసినాం. స్టీల్ ప్లాంట్ గేట్ 7:30కి అయితే వచ్చేసాం. ఇదే చూడండి స్టీల్ ప్లాంట్ గేట్. గాజువాకకి అయితే వచ్చేసాం. 7:40కి అయితే రీచ్ అయిపోయినాం గాజువాక. డ్రాపింగ్ టైం వచ్చేసి 8:25. దగ్గర 1/2 hour బిఫోర్ అయితే డ్రాప్ అయితే అయిపోయింది. గాజువాక సిగ్నల్ ఇది. వైజాగ్ లో కొన్ని దగ్గర అయితే స్పీడ్ గన్స్ అయితే జోన్స్ పెట్టారు. ఇది కూడా ఇక్కడ 40 స్పీడ్ అని ఉన్నది చూడండి. 40 స్పీడ్ లిమిటే. ఎక్కువ వెళ్ళినాం అనుకో ఆటోమేటిక్ మనకు బండి మీద చాలన అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఉంది, చూద్దాము. ఇక్కడ ఒకటి ఉన్నది చూడండి 40 స్పీడ్ జోన్. ఇక్కడ కూడా స్పీడ్ వెళ్ళనికే లేదు. జోన్స్ అయితే ఉన్నాయి, ఓవర్ స్పీడ్ జోన్స్.
ఎన్ఐడికి అయితే వచ్చేసినాం. 8:25 డ్రాప్ టైమ్, 8 o'clock అయితే రీచ్ అయిపోయినాం. ఎన్ఐడి క్రాస్ అయితే అయిపోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి అక్కాయపాలెం, గురుద్వార్, రామాటాకీస్, సత్యం జంక్షన్, మద్దెలపాలెం. మన బస్ అయితే హాఫ్ అన్ అవర్ బిఫోర్ అవుతుంది. మనకి ఇలా ఏంటంటే బెనిఫిట్ రూట్ పాస్ తీసుకోవడం వల్ల మనకు 3 months వ్యాలిడిటీ ఉంటది. జర్నీ చేసినప్పుడల్లా అయితే మాక్సిమం డిస్కౌంట్ తోటి అయితే మనకు టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. 99 రూపీస్ పెట్టి రూట్ పాస్ తీసుకుంటే టికెట్ బుకింగ్ లో మాక్సిమం డిస్కౌంట్ అయితే వస్తుంది అన్నట్టు. అది జింగ్ బస్ ప్లస్ లో. గురుద్వార్ కి అయితే వచ్చేసినాం. గురుద్వార్ టైం వచ్చేసి 8:17 అయితే అవుతుంది. 45 minutes బిఫోర్ అయితే రీచ్ అయిపోయినాం గురుద్వార్ కు. ఫైనల్లీ రామాటాకీస్ సత్యం జంక్షన్ కి అయితే వచ్చేసాం. టైం అయితే 8:20. మన మార్షల్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు ఈ రోజు. ఎందుకంటే చెప్పు, ఎందుకు హ్యాపీగా ఉన్నావు? ఫుల్ సాటిస్ఫైడా? 45 minutes బిఫోర్ డ్రాప్ చేయడం వల్ల అందరు కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంత క్రెడిట్, మొత్తం క్రెడిట్ వచ్చేసి కేవలం మా డ్రైవర్స్కే ఇవ్వాలి. అశోక్ అన్న, కెప్టెన్ అశోక్ అన్న. చూసారుగా ఫ్రెండ్స్, మనమైతే 45 minutes బిఫోర్ అయితే డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. డెస్టినేషన్ టైం ఇచ్చిన టైం కు బిఫోర్ దిస్తే మాత్రం కస్టమర్ చాలా హ్యాపీగా ఉంటాడు అన్నట్టు. ఫైనల్ గా అయితే మనం ఎన్విపి డ్రాపింగ్ పాయింట్ కి అయితే వచ్చాము. మనకి ఇచ్చిన డెస్టినేషన్ టైం కంటే 45 minutes బిఫోర్ అయితే డ్రాప్ చేశారు జింగ్ బస్ వాళ్ళు. సర్వీస్ అయితే చాలా బాగుంది. మార్షల్ కూడా ఎనీ టైం వాట్సాప్ లో చాటింగ్ చేసినా గానీ, కస్టమర్ సపోర్ట్ గానీ, సర్వీస్ అయితే సూపర్. హైదరాబాద్ టు వైజాగ్, వైజాగ్ టు హైదరాబాద్ జర్నీ చేసే వాళ్ళు ఈ జింగ్ బస్ ప్లస్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. చాలా బాగుంది సర్వీస్. చెప్పాను కదా మీకు, జింగ్ బస్ యాప్ రెగ్యులర్ గా జర్నీ చేసే వాళ్ళు రూట్ పాస్ తీసుకున్నట్లయితే చాలా బెనిఫిట్ అయితే ఉంటది. మాక్సిమం డిస్కౌంట్ తోటి మనకు టికెట్ అయితే లభిస్తుంది అన్నట్టు. రాత్రి కూడా చూశాను, ఒక 15 to 20 members అందరూ రూట్ పాస్ అప్లై చేసుకొని రూట్ పాస్ తీసుకొని జర్నీ చేసిన వాళ్ళు అవుతున్నారు. ఇదైతే మనకు చాలా వర్త్ అని అనుకోవచ్చు.